ముందుగా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలండి. నమస్తే అండి, నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రసాదం సిరీస్లో డే 2 అండి. ఈరోజు మనం మన ఛానల్లో చాలా ఈజీగా కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూసేద్దామండి. దీన్ని చేసుకోవడం చాలా చాలా ఈజీ. 10 మినిట్స్లో చేసి మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవచ్చండి. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ఒక కప్ రైస్ తీసుకొని చక్కగా ఉడికించేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కుక్కర్లో ఉడికించేసుకున్నాక ఒక బాండిలో వేసుకొని దీన్ని కొంచెం చల్లారి పెట్టుకుందామండి. బికాస్ చల్లారితే పొడి పొడిగా అవుతుంది అండ్ మన కొబ్బరి అన్నం పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని రైస్ని అయితే నేను పొడి పొడిగా చేసేసుకొని కొంచెం చల్లారనిస్తానండి ఈ ప్లేట్లో పెట్టుకొని. సో ఇలా వేసుకొని దీన్ని పక్కన ఉంచేసుకుందామండి. సో తర్వాత ఇలా పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక దాంట్లో 1 to 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ముందుగా కంపల్సరీ పల్లీస్ని చక్కగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగాకనే మిగతా ఐటమ్స్ అనేవి దాంట్లో వేయాలండి. సో ఈ విధంగా చక్కగా పల్లీస్ని అయితే చక్కగా ఫ్రై చేసేసుకుందాం. దోరగా అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అండి, అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులోనే ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తున్నానండి. మీకు ఇష్టం లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, బట్ ఇవి వేయడం వల్ల మన కొబ్బరి అన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. సో ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. మనం ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి. బికాస్ మన పోపు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా అయ్యేంత వరకు పోపు మొత్తాన్ని ఫ్రై చేసేసుకుందామండి. సో ఈ విధంగా ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు అండి, క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి ఇదే స్టేజ్లో. ఈ విధంగా కరివేపాకు అండ్ 2 నుంచి 3 చీల్చుకున్న పచ్చిమిర్చిస్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని నేను ఈ విధంగా ఒక పెద్ద కప్పుతో అయితే కొబ్బరిని తురిమి తీసుకున్నానండి. మీరు కావాలంటే మిక్సీ చేసి కూడా తీసుకోవచ్చు. సో దాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అండ్ మీకు కావాలంటే కొబ్బరిని చక్కగా మిక్సీ పట్టి కొద్దిగా వాటర్ పోసి కొబ్బరిని మిక్సీ పడితే దాంట్లో నుంచి పాలు వస్తాయి కదండి, ఆ పాలతో కూడా మీరు రైస్ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక కప్పు రైస్కి 2 cups ఆఫ్ కొబ్బరి పాలు యాడ్ చేసి మీరు కుక్కర్ పెట్టుకోవచ్చు అండి. అలా కూడా మీరు రైస్ని రెడీ చేసుకొని దీంట్లో వాడుకోవచ్చు. లేదంటే అలా ఇష్టం లేదన్నవారు నార్మల్ వాటర్తో ఉడికించుకొని ఈ విధంగా కొబ్బరిని యాడ్ చేసుకొని కొబ్బరి అన్నం అనేది చేసుకోవచ్చు అండి. బట్ ఇలా చేస్తే మీకు ఏంటంటే ఈజీగా అయిపోతుంది. అందుకని మీకు ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలని ఇలా చూపిస్తున్నానండి. ఇది కూడా చాలా కమ్మగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయితే చేసుకొని మీరు అమ్మవారికి అనేది నైవేద్యం పెట్టేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్ 10 మినిట్స్లో అయితే మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఒక 4 to 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే మన కొబ్బరి అనేది పచ్చివాసన పోయి చక్కగా వేగిపోతుందండి. దీంట్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొక్కసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. సో మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న రైస్లో ఈ పోపును మొత్తం యాడ్ చేసేసుకుందాం. కొబ్బరి తురుము పోపు మొత్తాన్ని నేనైతే రైస్లోకి యాడ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేశాక ఇలా యాడ్ చేసుకొని కొబ్బరి అన్నాన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసేస్తున్నాను నేనైతే. చూసారు కదా వీడియోలో, ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, చాలా ఈజీ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు.
ఈ విధంగా కలిపేసుకొని చక్కగా తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మా మోటివేషన్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ చూసినాక లాస్ట్లో ఒక లైక్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యాపీ నవరాత్రి ఆల్. ఎంజాయ్ చేయండి నవరాత్రుల్ని. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.